నీకు ఫోన్ చేయకని చెప్తే అర్థం కదా బావ, మళ్ళీ ఫోన్ చేసి కలుద్దామంటావేంది? కాదే, నీకు రాజుకి ఏమన్నా ఎంగేజ్మెంట్ అయిందా, పెళ్లి అయిందా? ఇప్పుడే గుడిలో పండు తిరుగుతాలేందే? నీకెందుకు బావ ఇదంతా? నేను ఎటు పోతున్నా, ఏం చేస్తున్నా, నీకు అవసరమా బావంతా? ఏంది నన్ను ఫాలో అవుతానవా ఏంది? ఇప్పటి నుంచేనా స్టార్టింగ్ నుంచి ఎట్లా చేస్తున్నావా? నేను నిన్నెందుకు ఫాలో అయితేనే, అక్కడ టెంపుల్లో నువ్వు రాజు ఉన్నప్పుడు మా దోస్తు గారు చూసి ఫోన్ చేసింది నాకు. నీ మరదలు ఎవరితో తిరుగుతాంద్రా అంటాను. అప్పుడు నాకు ఎట్లా అనిపిస్తుంది? ఏంది బావ అనిపించేది? మా బాపేరని గుడికి పోవని పంపించిండు రాజుతోని, నీకేమనిపిస్తే నాకేంది బావా? బా ఏంది ఇది? నువ్వు కొంచెం పెళ్ళయ్యాక నన్ను ఆగరాదే. నువ్వు అట్లా వేరేటోతో తిరుగుతాంటే నేను తట్టుకోలేకపోతానే. సరే బావా, ఒక పేపర్ మీద నేను ఏమేమి చేయాలో ఏమేమి చేయకూడదు రాసి నువ్వు చెప్పినట్టు నేను చేస్తా ఇక. అరే నేను ఇంతగానం బాధపడతా అంటే నువ్వు ఇంత ఎగతాళిగా మాట్లాడుతాను ఏంది అసలు? మరేంది బావా ఊకే నా చుట్టూ తిరుగుతావు? అదే ఆట నడుపుకుంటే 4 పైసలు వస్తాయి కదా. సరేనే, నీకు కూడా ఏదో ఒక రోజు నా విలువ ఏంటో తెలుస్తుంది, అప్పుడు అర్థమైతుంది నేనంటే ఏంటిదో. సరే మంచిది బావా, నీ విలువ తెలిసిన రోజు